సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. పండుగ సందడిలో పల్లెలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి. సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండి వంటలు, సంక్రాంతి పండుగ సాంప్రదాయాల కళకు, సంస్కృతికి, కార్యక్రమాలకు, గ్రామీణ క్రీడలకు నిలవు. ఇక పల్లెల్లో ఉండే సంబరాలు సంక్రాంతి పండుగకు కేర్ ఆఫ్గా నిలుస్తుంటాయి. విజయనగరం పట్టణంతో పాటు పల్లెల్లో జరిగే సంక్రాంతి పండుగ సంబరాలు మనం ఒకసారి లుక్కేద్దాం. సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు. వివిధ రకాల ముత్యాల ముగ్గులు ఇళ్ల వాకిళ్లకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. ఇంటి ముందు ముగ్గులు వేయటానికి మహిళలు పోటీ పడతారు. ఇంటి ముందర కళ్ళాపి చల్లి ముగ్గు వేసి అందులో రంగులను నింపి ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను, రేగుపండ్లను, ధాన్యం గింజలతో అలంకరించటం సంస్కృతి, సంప్రదాయం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తాయి. పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. ఇలా ఒకటి రెండు కాదు, అనేక విశేషాలున్న సంబరాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. అసలైన పండుగలకు పల్లెల్లో జరిగే సంబరాలే నిదర్శనం. ఏడాదికి ఒక్కసారి జరిగే సంక్రాంతికి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటారు. పండుగ జరిగే 3 రోజుల పాటు పనులన్నింటినీ పక్కనబెట్టి ఇంటిల్లిపాది ఉత్సాహంగా జరుపుకుంటారు. విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతం వారంతా రకరకాల పిండి వంటలు, ఆటపాటలతో చిందులేస్తారు. బంధువుల సందడి ఓవైపు, ముగ్గుల లోగిళ్లు, గంగిరెద్దుల ఆటలు మరోవైపు. హరిదాసుల కీర్తనల పండుగ వేళ హరిదాసుల కీర్తనలు పండుగ కళ తెచ్చిపెడుతోంది. హరిదాసుల సందడితో పల్లె, పట్టణాల్లో సంక్రాంతి పండుగల సంస్కృతిని, సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు గాలిపటాలు ఎగురవేయటంలో పోటీ పడుతుండటంతో సంక్రాంతి పండుగ సంబురాలు అంబరాన్నంటుతుంటాయి. ఈ పండుగ ఏంటంటే పెద్దవాళ్ళందరూ కూడా బియ్యాలు ఇవ్వడాలు, అంతేకాకుండా ఆ కన్నె పిల్లలు ఎదురు చూస్తారు లంగావణీలు వేయడానికి, అత్తగారులు ఎదురు చూస్తారు అల్లుళ్ళు రావడానికి, హరిదాసులు ఎదురు చూస్తారు మనం ఇచ్చేది స్వీకరించడానికి, పంతులు ఎదురు చూస్తారు స్వయం పాకాలకి, ఇంతే కాకుండా పిల్లలు ఎదురు చూస్తారు గాలిపాటాలు ఎంత వేరంగా ఎగిరేద్దాం అనేసి, పెద్దవాళ్ళు ఎదురు చూస్తారు పిండి వంటలకి, ఎందుకంటే వాళ్ళు షుగర్ బీపీలు వాళ్ళు తినరు కదండి, ఆ స్వీట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే కాకుండా మన సంక్రాంతికి ఆడపిల్లలు వేసే లంగావణీలతో పాటు మొదలు పెడతారు ఈ పండుగని. అమ్మాయిలందరూ కూడా గొబ్బిళ్లు పెట్టేసి ఆ గొబ్బిళ్లు చుట్టూరా డాన్స్ వేస్తారు. అది ఎంతో ఆనందంగా ఉంటుంది. పల్లెటూరుల్లో అయితే చూడక్కర్లేదండి, హరిదాసు నామకరణలో అయితే వీధంతా మారుమోగుతూ ఉంటది. ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఈ సాంప్రదాయం కనబడుతూనే ఉంటది. సో పెద్దవాళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటాం. వాళ్ళని మూలం తీసే బట్టలు పెడతారు కదా, సో అందరూ పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి కంపల్సరిగా దీవెనలు తీసుకుంటాము. సంక్రాంతి అనగానే పిండి వంటలు కూడా అందరూ చేసుకొని తింటారు కదండి, అది ఒక పండగని. అది పేదంటోలైనా, పెద్ద పరపతి ఉన్న ఇంట్లోనైనా, ఎవరింట్లో అయినా సంక్రాంతి అంటే కొత్త బట్టలు, పిండి వంటలు కంపల్సరిగా ఉంటాయి. అండ్ కనుమ రోజు నాకు చెప్పుకోవాల్సింది ఏంటంటే గోపూజ చేసుకుంటామండి. అందరూ కూడా ప్రతి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనుమ రోజు నాడు మాత్రం కంపల్సరిగా గోపూజ చేసుకుంటారు. సో ఇలాగే ముక్కనుమ రోజు నాడు కూడా నాన్ వెజ్ తిన్నోళ్ళు తింటారు అండ్ ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు చేస్తారు. గాలిపటాలు, కోడి పందాలు, ముగ్గులు వేసిన వాళ్ళు వేస్తారు. ఇలా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అందరూ కలిసి జరుపుకుంటారు. సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ అందరూ ప్రీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరు కుటుంబం అందరూ కలిసి చేసుకుంటున్నారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్లు, బొమ్మల కొలువు, సంప్రదాయ వేషధారణలు, తిరుక్క వంటలతో కొత్త అల్లుళ్లకు విందు భోజనం, ఆకట్టుకునే రంగవల్లుల ఇంద్రలోకం. సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరిలో ఓ మధుర జ్ఞాపకాన్ని ముద్రిస్తాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహించి సంక్రాంతి పండుగ విశిష్టతను చాటి చెప్పే వివిధ ఆకృతుల రంగవల్లులను ఇక్కడి మహిళలు వేయటం ఆనవాయితీ. మరోవైపు సంప్రదాయ ఆటలు, క్రీడా పోటీలతో పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి పండుగ శోభను మరింత పెంచుతాయి. ముంగిట్లో ఇంద్రధనస్సును నిలిపే రంగవల్లులు, నోరూరించే పిండి వంటలు, కొత్త లుక్కిచ్చే సంప్రదాయ దుస్తులు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడుతుంది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సంక్రాంతి పండుగకు సొంతూరుకు వచ్చి సాంప్రదాయ భోగి, సంక్రాంతి, ముక్కనుమ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. కుటుంబ సమేతంగా స్నేహితులతో ఆప్యాయత, అనురాగాలతో కనిపిస్తూ డూడూ బసవన్నలతో, డప్పు వాయిద్యాలతో కుటుంబ పెద్దలను కీర్తిస్తూ బసవన్నలు చేసే సందడి కన్నుల పండువగా ఉంటుంది. మన ఆంధ్రాలో జరుపుకునే అతి పెద్ద పండగ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అండి. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది మన పూర్వీకులండి. వాళ్ళని తలుచుకొని ఆ రోజు మూలక బియ్యాలు, బట్టలు పెట్టి పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాతే మనం కొత్త బట్టలు వేయడం అనేది మన సంస్కృతి అండి. ఆ రోజు గారెలు, పరమాణం చేసి ముఖ్యంగా పెద్దవాళ్ళకి అనేది దండం పెడతారు. నెక్స్ట్ వచ్చేది
మనకి కనుమండి. కనుమంటే గుర్తుకొచ్చేది మనకి ఇదేంటి కోడి పందాలు, పేకాట్లు, గోపూజ. ఆ రోజు పిల్లలందరూ చేత కంపల్సరిగా ప్రతి ఇంటి డాబా మీద పిల్లలందరూ చక్కగా గాలిపటాలు ఎగరేస్తారండి ముక్కనం. ఆ రోజు శాకాహారులు కాకుండా మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ బాగా తింటారండి. పండగంటే గుర్తొచ్చేది ముందు అల్లుళ్ళు. ఆ అల్లుళ్ళు ఎప్పుడు వస్తారా అని అత్తగారులు మామగారులు ఎదురు చూస్తారు. ఆపద్దామపహర్తారాం ధాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే ఒక్క పదాన్ని పట్టుకొని హరి అంటే కొన్ని పాపాలు హరించిపోతాయని పురాణం చెప్తుంది. ఈ హరినామస్మరణ చేసే వృత్తిలో ఒకప్పుడు మా తాత తండ్రులు చేసే విధానం కావచ్చు, మేము చేసే విధానం కావచ్చు, ఈ యొక్క హరినామస్మరణ చాలా కఠినమైన దీక్ష అండి. 108 రోజులు ఈ యొక్క హరినామస్మరణ 3 గ్రామాలు చేయడం జరుగుతుంది. కార్తీక మాసం, ధనుర్మాసం, మహాశివరాత్రి వెళ్లే వరకు కూడా అక్షయ పాత్ర శిరసు పైన ధరించుకొని మేము వీధులంతా కూడా హరినామస్మరణ చేయడం జరుగుతుంది. ధనుర్మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ ఇది. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయం. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో ఇంటి జనులందరూ పండుగ చేసుకుంటారు. ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇక కనుమ రోజున గారెలు, కోడికూర లేని తెలుగు లోగిళ్లు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. రుచిలోనే కాదు పోషకాల్లోనూ మిన్న మినపగారెలు. పొట్టు తీయని మినుముల్లో పుష్కలంగా మాంసకృత్తులు, ప్రోటీన్లు, పోషకాలు మెండుగా ఉండటంతో సంక్రాంతికి ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇష్టమైన పిండి వంటలు వండుకుని పుష్టిగా తిని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు.